ఫ్రెండ్స్, ఐ ఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో 2023లో జరిగినటువంటి కొన్ని కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి వీడియోను ఈ క్లాస్లో వివరణ ఇస్తానండి. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ శ్రవణ్ లాజిక్స్ పన్నాల లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. మనకు ఎగ్జామ్స్ అయినంత వరకు కూడా కొన్ని క్లాసెస్ అనేటువంటివి, ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఒకటి చూద్దాము. ఈరోజు క్లాస్లో 2023కి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ క్లాసెస్ కొంతవరకు వివరణ ఇస్తానండి. ఫస్ట్ ప్రశ్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి. 2023-24 సంవత్సరాల్లో IMF భారత జీడిపి వృద్ధి రేటు 6.3%గా అంచనా వేసింది. 2023-24 సంవత్సరాలలో RBI భారత జీడిపి వృద్ధి రేటు 6.5% నుండి 7%గా అంచనా వేసింది. 2023-24 సంవత్సరాలలో ప్రపంచ బ్యాంకు భారత జీడిపి వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసింది. 2023-24 సంవత్సరాల్లో ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారండి అంటే 6.7%గా అంచనా వేయటం జరిగింది. చూడండి, మరి కింద ఆప్షన్స్ ABCD అన్నీ కరెక్ట్ అని ఇచ్చాడు, BCD ఓన్లీ BD BA అని ఇచ్చాడు. ఇది మనకు కొంత కష్టం అండి, ఇంతమందివి డేటా గుర్తుపెట్టుకోవాలి అంటే. ఒకసారి కనుక చూసినట్లయితే ఈ మధ్యలో మనకు జీడిపి వృద్ధి రేటును అంచనాను విడుదల చేసింది 2023-24కి అని చెప్పి RBI వాళ్ళు ఎంత అని చెప్పారండి అంటే 6.5% నుండి 7%గా ఉంటుందని ఇచ్చాడు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వారు 6.7% అని చెప్పాడు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు 6.3, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు 6.5, ప్రపంచ బ్యాంక్ వారు 6.5%గా ఉంటుందని తెలియజేశారు. నెక్స్ట్ వన్ అండి, ఫెడరల్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 7.5%గా ఉంటుంది అని చెప్పి అంచనా వేయటం జరిగింది. ఇది జీడిపి యొక్క వృద్ధి రేటులో అంచనాల ప్రకారం అండి. మరి ఇందులో కనుక చూసుకున్నట్లయితే అన్ని ఆప్షన్స్ కరెక్టే. ABCD అనేటువంటివి 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. క్రింది వాటిలో సరైనవని ఇచ్చాడు, అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఇది మనకు కరెంట్ ఎకానమీ కింద అడగటానికి ఛాయిస్ ఉంది. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. IMF వారి నివేదిక ప్రకారం ఏ సంవత్సరము నాటికి భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది అని అంచనా వేయటం జరిగింది. ఎవరి నివేదిక ప్రకారము? IMF వారి నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతుంది. ఓకే, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారి అభిప్రాయం ప్రకారం మనకి ఈ మధ్యలో కూడా వాస్తవానికి భారతదేశము ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉందండి. ఈ ప్రశ్న మన గ్రూప్ 4లో కూడా అడిగాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా ఎన్నో స్థానంలో ఉందండి అంటే 5th ప్లేస్లో ఉంది. మొదటి స్థానంలో ఎవరున్నారండి అంటే అమెరికా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అంచనాలు. ఉదాహరణకు అరవింద్ పనాగారియా 2026-27 అని, IMF వాళ్ళు అయితే 27-28 అని, నెక్స్ట్ SBI రీసెర్చ్ వాళ్ళు కూడా 27-28 అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అంచనా వేయటం జరిగింది. ఇక్కడ చూడండి, అరవింద్ పనాగారియా 2026 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతుంది అని చెప్పి ఎవరండి తెలియజేసిందండి అంటే అరవింద్ పనాగారియా. ఏ సందర్భంగా దీన్ని చెప్పాడండి అంటే మనకు ఇండియన్ ఎట్ 125 రీక్లైమింగ్ ది లాస్ట్ గ్లోరీ అండ్ రికటింగ్ ది గ్లోబల్ ఎకానమీ టు ది ఓల్డ్ నార్మల్ అనేటువంటి శీర్షికలో వివరణ ఇచ్చాడండి. భారత్ ఏ సంవత్సరం నాటికి 3వ స్థానంలో ఉండబోతుంది అని చెప్పి ఇచ్చాడు.
అరవింద్ పనాగారియా నీతి ఆయోగ్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు అండి. నెక్స్ట్ 2012వ సంవత్సరంలో పద్మభూషణ్ అనేటువంటి అవార్డు వచ్చింది ఇతడికి. నెక్స్ట్ వన్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియాను నియమించడం కూడా జరిగింది. ఓకే, 2027-28 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. IMFRA అంచనాల ప్రకారం ఎప్పుడు ఉండబోతుందండి అంటే ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న 2027-28 నాటికి. వీరే కాకుండా IMFA కాకుండా SBI రీసెర్చ్ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, SBI రీసెర్చ్ వారు కూడా భారతదేశం యొక్క SBI బ్యాంకు వాళ్ళు రీసెర్చ్ వారి ప్రకారం అండి భారతదేశము ఏ సంవత్సరం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో ఉండబోతుందని చెప్పి వివరణ ఇచ్చిందండి అంటే 2027-28 నాటికి అని చెప్పి వివరణ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2030 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందని చెప్పి S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్సీ వారు S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్సీ వారు అంచనా వేయటం జరిగిందండి. ఇవి వారు అనుకున్నటువంటి అంచనా వేసినటువంటి అభిప్రాయాలు. వాస్తవానికి భారత్ ఇప్పుడు ఎన్నో స్థానంలో ఉందండి అంటే 5th ప్లేస్లో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టాప్ 10 దేశాలను కనుక చూసుకున్నట్లయితే మొదటి స్థానం అమెరికా $26,854 బిలియన్ అండి. సెకండ్ ప్లేస్లో ఉన్నది చైనా $19,374 బిలియన్, జపాన్ $4,410 బిలియన్, జర్మనీ $4,309 బిలియన్, ఇండియా $3,750 బిలియన్ అనేటువంటిది ఉంది. అంటే జపాన్ను మించి ఏ నాటికి వస్తుందని చెప్పి మన ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 3వ స్థానానికి రావడానికి ఉందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. 6th ప్లేస్లో UK $3,159 బిలియన్, ఫ్రాన్స్ $2,294 బిలియన్, ఇటలీ $2,170 బిలియన్, కెనడా $2,090 బిలియన్, బ్రెజిల్ $2,080 బిలియన్ అండి మొదటి 10 స్థానాలలో ఉన్నటువంటిది. ఓకేనండి, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. 2023వ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త ఎవరు? ఎలినార్ ఓస్ట్రమ్, ఎస్టన్ డూఫ్లో, కాండ్రియా గోల్డిన్, అభిజిత్ బెనర్జీ అనేటువంటి పేర్లు ఇచ్చాడు. 2023 డిసెంబర్ నెలలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి వచ్చిందండి అంటే గన్ షాట్ అండి. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరికి వచ్చింది? కాండ్రియా గోల్డిన్ అనేటువంటి ఆర్థికవేత్తకు రావటం జరిగిందండి 2023వ సంవత్సరంలో. ఈమె ఎందుకోసం ఈమెకు నోబెల్ బహుమతి వచ్చింది? లేబర్ మార్కెట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యము మీద అధ్యయనం చేసినందుకు. గుర్తుపెట్టుకోండి, దేనికోసం వచ్చిందండి అంటే మీకు లేబర్ మార్కెట్లో మహిళల యొక్క ప్రాతినిధ్యము మీద అధ్యయనం చేసింది కాబట్టి 2023వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది. ఈమె యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే అర్థశాస్త్రంలో తొలిసారిగా ఒక మహిళ సింగిల్గా రావటం. ఇంతకుముందుకు వచ్చాయి ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఎస్టన్ డూప్లో ఉంది, 2019లో వచ్చింది. ఎలినార్ ఓస్ట్రమ్ ఉంది, 2009లో వచ్చింది. అంటే వాళ్ళ ఇద్దరికి కూడా వేరే వారితోటి కలిపి రావటం జరిగింది. బట్ సింగిల్గా ఒక ఉమెన్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి రావటం మాత్రం తొలిసారి అండి. ఇది ఈమె యొక్క ప్రాధాన్యత. అయితే మనకు ఇండియా నుంచి నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చాయి? వాస్తవానికి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది 2023వ సంవత్సరంలో కాండ్రియా గోల్డిన్ అనేటువంటి ఆర్థికవేత్తకు రావటం జరిగిందండి. మనకి ఇండియా నుంచి
నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చాయి? వాస్తవానికి అండి నోబెల్ బహుమతులు అనేటువంటివి 1901వ సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టులలో ప్రారంభమైందండి అంటే 5 రంగాలలో నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ 5 రంగాలు ఏమిటండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్స్, పీస్, లిటరేచర్. ఈ 5 సబ్జెక్టు వారికి నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఈ 5 సబ్జెక్టులో ఉన్నటువంటి వారికి నోబెల్ బహుమతి అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే, 6వ సబ్జెక్టుగా 1969 నుండి 1969 నుండి నోబెల్ బహుమతులు 6వ సబ్జెక్టుగా ఎకనామిక్స్ కూడా ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి పొందినటువంటి వారు 1969లో ఇద్దరు ఆర్థికవేత్తలు కలరు. రాగర్న్ ఫిష్, జాన్ టిన్బర్జన్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలకు కూడా రావటం జరిగింది. మరి భారతదేశం నుండి ఎకనామిక్స్లో నోబెల్ బహుమతులు ఎంతమందికి రావటం జరిగింది? ఇండియా నుంచి నోబెల్ బహుమతులు ఎకనామిక్స్ సబ్జెక్టులో ఇద్దరికి వచ్చాయండి. ఒకరు ఎవరండి అంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్కి 1998వ సంవత్సరంలో ఇండియా నుంచి అమర్త్య సేన్కి 1998వ సంవత్సరంలో రావటం జరిగింది. ఇతడు సంక్షేమము మీద అధ్యయనం చేశాడు కావున ఇతడికి నోబెల్ బహుమతి అనేటువంటిది 1998వ సంవత్సరంలో రావటం జరిగింది. అదేవిధంగా 2019వ సంవత్సరంలో అభిజిత్ బెనర్జీ, గుర్తుపెట్టుకోండి, అభిజిత్ బెనర్జీకి 2019వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది. ఏ ఇయర్లోనండి? 2019లో. ఇతడు ప్రపంచ పేదరికం మీద, అంతర్జాతీయ పేదరికం మీద అధ్యయనం చేశాడు కావున 2019వ సంవత్సరంలో రావటం జరిగింది. ఓకే, మరి ఇంతకుముందు చెప్పుకున్నాను వీళ్ళ ముగ్గురికి కూడా నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది మహిళలకు ఎకనామిక్స్లో రావటం జరిగింది. సింగిల్ ఉమెన్గా ఎవరికి వచ్చింది అండి అంటే కాండ్రియా గోల్డిన్ అనేటువంటి ఆర్థికవేత్తకు రావటం జరిగింది. ఓకేనండి.